రీజనల్ మేనేజర్ని పిలిచాడు. పిలిస్తే వాళ్ళు మేము ఉద్యోగాలు పోగొట్టుకోం సార్, మీరు ఏదైనా క్రెడిట్ చూపించండి, ఎంత మేము ఇచ్చిన డబ్బులకి రికవరీ చూపించండి, అలాగే వేయబిలిటీ చూపించమని అడిగారు. అప్పుడు ఈ భవనాలే ఈ చంద్రబాబు చేసిన చెప్పారన్న గ్రాఫిక్స్ చూపించే కదా డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అవి రియాలిటీకి వచ్చాయి కదా, గ్రాఫిక్ అలాగే రియాలిటీకి వచ్చింది. ఆ బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి నోటీసులు ఎవరికి ఇవ్వాలి? ఈ బిల్డింగ్లు అన్నీ కంట్రోల్ బై సిఆర్డీఏ. సిఆర్డీఏ కంట్రోల్ అవి కాబట్టి సిఆర్డీఏకి డబ్బులు ఇచ్చినట్టుగా చూపించారు. సిఆర్డీఏకి 2023 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఇచ్చారంటే మరి 2019 నుంచి 23 వరకు ఎవరు 23 జనవరి వరకు ఎవరు కట్టారు? అదే కదా, అది కదా, అది కూడా ఈ ఏడాదికి 69 కోట్లు అయితే మరి మిగతా అంతకుముందు వెళ్ళిన 3-4 సంవత్సరాలకి అంటే దాదాపు ఇది పెద్ద స్కామ్ చేసి అంటే అటు ఆర్బీఐని మోసం చేయడం, చిన్న బ్యాంకును కాదు పెద్ద ఆర్బీఐ బ్యాంకునే మోసం చేయడం. ఎందుకంటే మేము జీవో ఇచ్చేసాం సార్, గవర్నమెంట్ జీవో ఇచ్చింది కాబట్టి ఈ జీవో కాబట్టి వెళ్ళి ఫైల్లో పెట్టుకుంటారా? ఇప్పుడు ఫైనాన్స్ రిలీజ్ చేయలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు, ఫైనాన్స్ రిలీజ్ చేయాలి. రేపు 31 డబ్బులు కనుక రిలీజ్ కాకపోతే సిఆర్డీ ఎన్పిఏ అవుతుంది, అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఎన్పిఏ అవుతుంది. ఈ గవర్నమెంట్ ఎన్పిఐ పరిస్థితి వచ్చిందంటే దేశంలో గవర్నమెంట్ ఎన్పిఐ అయ్యిందనే కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకసారి 600 కోట్ల ఎంతో లోన్ అడితే ఇవ్వను పొమ్మంది. అదే చెప్పింది, మీ క్రెడిట్ ట్రాక్ సరిగా లేదు, మేము లోన్ ఇవ్వమన్నారు. ఎందుకు ప్రభుత్వానికి సావరిన్ గ్యారంటీ ఉండే ప్రభుత్వానికి ఒక బ్యాంక్ లోన్ ఇవ్వను అందంటే అసలు ఆ రోజే సగం చచ్చిపోయినట్టు. ఇప్పుడు దీంతో ఏ స్థాయికి అనేది మనం ఇప్పుడు రేపు పొద్దున్న ఏ శాసనసభ్యుడైనా నాకు 50,000 ఇచ్చి వాళ్ళకి 50,000 ఇస్తున్నారు రెసిడెన్షియల్ అకామిడేషన్ లేదని, నాకు 50,000 ఇచ్చి మళ్ళీ సిఆర్డీ తరపున దొంగతనంగా వసూలు చేశారంటే రేపు ఎమ్మెల్యే కూడా క్లెయిమ్ చేయొచ్చు, నా పేరు మీద డబుల్ ఎంట్రీ వచ్చింది, అసెంబ్లీ కూడా అయిపోయింది, డబుల్ ఎంట్రీ కూడా వస్తుంది. కాబట్టి మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నారు వీళ్ళు. నిజంగా సిఆర్డీ కమిషనర్ని రేపు పొద్దున్న ఇదే ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళొచ్చు, ఐఏఎస్ కోర్టుకు వెళ్ళొచ్చు, అటెండర్లు కూడా వెళ్ళొచ్చు, 4th క్లాస్